ఏం పట్టాడు? కత్తి లేదే. కత్తి పట్టినవాడు కాదు ఆయన. బాంబు పట్టుకున్నవాడు కాదు. ఆయుధాలు పట్టుకున్నవాడు కాదు. హింసను ప్రేరేపించినవాడు కాదు. ఆయన పట్టుకున్నది ప్రేమతత్వం. ఆయన ఈ ప్రపంచాన్ని గెలిచాడు అంటే ప్రేమతో గెలిచాడు. కత్తులతో గెలిచిన సామ్రాజ్యాలన్నీ మట్టిలో కలిసిపోయాయి. మీకు తెలియదు కాదు. కత్తులతో ఈ ప్రపంచంలో సామ్రాజ్యాలను ఎలా నెలకొల్పాలనుకున్న సామ్రాజ్యాలని మట్టి కొట్టుకొని పోయాయండి. ఒక ఐగుప్తు సామ్రాజ్యం ఒకప్పుడు బలమైనది. ఆ తర్వాత అశ్షూరు సామ్రాజ్యం అది బలమైనది. దానికంటే బలమైన సామ్రాజ్యం వచ్చింది బబులోను సామ్రాజ్యం. దానిని మించింది మెడో పర్షియన్, దాన్ని మించింది గ్రీకు, దాన్ని మించింది రోమా. ఈరోజు ఏమైపోయి చరిత్రగా మిగిలిపోయేవన్నీ కూడా కారణం కత్తులతో ఈ ప్రపంచాన్ని, రక్తాన్ని ఏరుడుగా ప్రవహించి ప్రపంచాన్ని గెలవాలనుకున్నారు. ఎదుటివాడి రక్తముతో ప్రపంచాన్ని జయించాలనుకున్నారు వాళ్ళు. అందుకే మట్టి కొట్టుకొని పోయారు. కానీ యేసుక్రీస్తు ఎదుటివారి రక్తంతో తన రక్తాన్ని ప్రపంచం కోసం అర్పణగా చేసి ఈ ప్రపంచ చరిత్రలో ఒక చెరుగని ముద్ర వేసి ప్రపంచాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు, ఆకర్షించాడు. అది ఆయన చూపించిన మాదిరి. కుడి చెంప మీద కొడితే చూపించడమ చెంప అన్నాడు. దుష్టులను ఎదిరించకు అన్నాడు. తండ్రి వీరేమి చేయుచున్నారో, తను అంతగా హింసించి బాధించి శ్రమ పెట్టి అంత దారుణంగా ఆయన పట్ల ప్రవర్తించిన నాడున్నటువంటి ఆ రోమీయులైనా యూదులైనా వాళ్ళందరి కోసం తండ్రి అయిన దేవుణ్ణి ఆయన వేడుకున్న ఆ వేడుకోలు, ఆయన తండ్రిని చేసుకున్న మనవి మీకు తెలియంది కాదు. సిలువలో పలికిన 7 మాటలలో మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు, వీరిని క్షమించు తండ్రి. క్షమ ఎక్కడండి? ఎంత ఎత్తునున్నాడు చూడండి యేసుప్రభు. ఆయనని అందుకోవడం ప్రపంచంలో ఎవ్వరికీ సాధ్యం కాదండి. ఆయన కొట్టడం. నేను ఒక మాట అంటే నువ్వు భరించలేవు. నువ్వు దుమ్ము వేస్తే తట్టుకోగలవా? నువ్వు దూషిస్తే నువ్వు దూషించకుండా ఉండగలవా? నిన్ను చేయి చేసుకుంటే మరలా తిరిగి చేయి లేపకుండా ఉండగలవా? ఇక నీ మీద ముళ్ళ కిరీటం పెడితే, కొరడాలతో కొడితే, పిడిగుద్దులతో హింసిస్తే, నేను అవమానపరిస్తే, హేళన చేస్తే, ఇవన్నీ అనుభవించిన యేసు వాటి కారణమైన వారితో తండ్రికి చేసినటువంటి ప్రార్థన, క్షమించు తండ్రి. అదే పేతురు గారు మాట్లాడతారు అక్కడ. మనం మొదటి చదువుకొని చూసారా? ఆయన దూషించబడి బదులు దూషించలేదు. ఆయన శ్రమ పెట్టబడి అంటాడు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. అన్నింటికన్నా ముఖ్యముగా యేసు జీవితంలో మనం నేర్చుకోవలసిన ఒక పాఠం, ఒక మాదిరి, తండ్రి పనిని తుదముట్టించుటయే తనకు ఏమనుకున్నాడు? ఆహారము. ప్రియులారా, దేవుడి పనిని అంతగా ఆహారములా భావించి చేయగలుగుతున్నారా? అప్పుడప్పుడు మీరు చూడండి, ఇంట్లో పెళ్లి పనులు పెట్టుకున్నప్పుడు, ఏమండి టీ తాగొచ్చు కదా, ఆగండి పండ్లు మిగిలిపోయాయి, ఏమంటే భోజనం చేయండి, ఆగవు పని చాలా ఎక్కువైపోయింది, చాలా పని ఉంది అంటే, నీ ఇంటి పనో, ఇంట్లో పెళ్ళో, శుభకార్యమో ఏదో పని పెట్టుకుంటే ఆ పనిలో పడిపోయిన నువ్వు తినే తిండి కంటే, తాగే నీళ్ళ కంటే, తీసుకునే ఆహారం కంటే పని ముఖ్యమని ఎంతగా ఆ పని విషయంలో శ్రద్ధ కలిగి ఉంటావో ఒక్కసారి నువ్వు ఆలోచించు. దేవుడి పని విషయంలో ఉందా నీకు ఆ శ్రద్ధ? ఉందా నీకు ఆసక్తి? యేసు చూపించాడు. తండ్రి చిత్తము నెరవేర్చుటయు, ఆయన పనిని తుదముట్టించుటయు నాకు ఆహారము. ప్రియులారా, దేవుని పని చేయటమే నాకు ఆహారము. కాబట్టి నిజంగా వెనకటి తిరిగి చూస్తే 10 సంవత్సరాలు అయిపోయిందా అనిపిస్తుందండి. 10 సంవత్సరాల నేనే మర్చిపోయాను. విస్తరిస్తున్న క్రమము, చల్లారుతున్న మనిషి ప్రేమ అన్న అంశంతో ప్రారంభమయ్యాయి. 10 సంవత్సరాలు గడిచిపోయాయి. యేసుక్రీస్తు ప్రపంచానికి చూపించిన మాదిరి అనే ఈ సభలు మధ్యలో ఎన్ని లక్షల రూపాయలు. ఇలా సభ జరగాలంటే 100,000 కాదు, లక్షలు కావాలి. అలాని ధనవంతుడా? అస్సలు కాదే. మీకు తెలియని వ్యక్తి ఏం కాదు కదా. మీతో పాటు ఉన్న వ్యక్తి, మీతో తిరుగుతున్న వ్యక్తి, అతడు తెలుసు, కుటుంబం తెలుసు, ఇల్లు తెలుసు, అన్నీ తెలుసు.